అంటే నీ కర్మ, అంటే నువ్వు చేసుకుందే కానీ నాది కాదు. కానీ నువ్వు చేసుకున్నటువంటి ఆ ఆ కర్మల ఫలితంగా వచ్చినటువంటి శరీరం యాక్ట్ చేయడానికి కావలసిన ఎనర్జీ, ఆ కరెంటు మాత్రం నేను ఇస్తాను. అదే ఆత్మ. అంత మాత్రం చేత ఈ శరీరంతో నువ్వు చేసే ప్రతి పని తీసుకెళ్ళా ఆత్మకి అంటగట్టడానికి వీలేదు, ఆ భగవంతుడికి అంటగట్టడానికి వీలేదు. అందుకనే భగవంతుడికి సాక్షిభూతుడు అన్నాడు. సరే, ఆయన అకర్తగా ఉంటాడు. ఎందుకు అంటే నువ్వేమన్నా అమాయకుడు, నీకు అన్నీ ఇచ్చేసాడు కదా, బుద్ధి జ్ఞానం అన్ని రకాలైనటువంటి విచక్షణ. ఎంత జ్ఞానం అని ఇచ్చాడండి. ఏ ఎలుకైనా పిల్లికైనా నక్కకైనా ఏమన్నా ఇచ్చాడు అంత జ్ఞానాన్ని? అన్ని రకాలైనటువంటి జ్ఞానాలను ఇచ్చేసాడు కదా. ఆ ఎలుకో కుక్కకో నక్కకో అంత జ్ఞానాన్ని ఇచ్చుంటే అవి కూడా అరుణ గ్రహం వరకు ఎగిరుండేవి కదా. మరి అవి ఎగరలేదే. ప్లేన్ కనుక్కునే ఉండేవిగా, రైట్ సోదర్స్ లాగా ప్లేన్ కనుక్కోలేదే. జేమ్స్ వాట్ లాగా ఈ రైలు ఇంజిన్ కనుక్కుని ఉండేవిగా, అవి కూడా ఏ కుక్క ఏ నల్లి ఏ పిల్లి కనుక్కున్నట్టు దాఖలాలు లేవే. మరి మనిషి ఎందుకు కనుక్కున్నాడు అంటే అంత పవర్స్, అన్ని పవర్స్ అన్నీ నీకు ఇచ్చేసాం. సరే, అన్ని వేస్, అన్ని దారులు, అన్ని ఎనర్జీలు, అన్ని రకాలైనటువంటి శక్తియుక్తులన్నీ ఇచ్చేసాం. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కనుక్కో అంటున్నాడు ఆయన. అంతే సింపుల్గా. పైగా నాలోనే ఉండి నన్ను కనుక్కో అంటున్నాడు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం. ఎక్కడో ఉండి కనుక్కోమంటే ఆడిని ఎవడు ఆయన కనపడ్డా, ఇటు వెళ్ళాడండి అంటే మళ్ళీ అటు వెళ్ళి అదేదో సత్రాజిత్తు మొన్న చదివిన దానిలో సత్రాజిత్తుని యొక్క తమ్ముడు ప్రసేనజిత్తుడు ఆ మాంసం అదేది శమంతకమణి వేసుకుని ఆయన అడవికి వెళ్ళి వేటకు వెళితే అదేదో సింహం వచ్చి ఆయన్ని చంపి అది మాంసం ఖండంగా భావించి అది తీసుకుపోతే ఈయన శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళి అడుగు జాడలను బట్టి కొంత దూరం పోతే అదేదో గుహలోకి వెళ్ళిందని చెప్పి ఆ జాడలు గుహకి దారి తీస్తే ఆ గుహలోకి వెళ్తే అక్కడి నుంచి ఏదో రెండు కొట్టుకున్నట్టుగా పల్లోకమును సింహం కొట్టుకున్నట్టుగా ఆ జాడలు కనపడి ఆ జాడలు బట్టి లోనకి వెళ్తే ఆ ఊయల్లో ఏలాడుతూ ఉంది శమంతకమణి, జాంబవంతుడి యొక్క పుత్రిక అయినటువంటి జాంబవతి ఉయ్యాల తొట్టులో అన్నట్టుగా. అంటే ఓదానికి ఒకటి లింక్ అనమాట. అక్కడ దాకా వెళ్ళగలిగాడంటే ఏంటి, సింహపు కాలు గుర్తును గుర్తుపెట్టాడు. అక్కడి నుంచి బల్లూకంగా గుర్తుపెట్టాడు. అలా గుహ వరకు వెళ్ళాడు. ఆ గుహ లోపలికి వెళ్ళగలిగాడు. వెళ్తే కానీ శమంతకమణి. అది భౌతికమైన విషయం. కానీ ఆత్మను వెతికే విషయంలో ఎవరు చెప్తారు? ఇక్కడ లేదంటే అక్కడ ఉందండి, అటు వెళ్ళమని, లేదా అక్కడ కాదు ఇక్కడ లేని ఎవరు చెప్తాడు? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మరి నీలోనే ఉన్నానంటున్నాడు. అది చెప్తాడు. ఆత్మ సాక్షాత్కారం అంటే మజా కాదు, నీలోనే ఉండి నీకు అన్ని శక్తులు ఇన్ని ఇచ్చేసాను. నువ్వు ఏ రకంగా కనుక్కుంటావో, శ్రేయో మార్గమా, ప్రేయో మార్గమా, ధ్యాన మార్గమా, భక్తి మార్గమా, కర్మ మార్గమా, అన్ని రకాలైనటువంటి మార్గాలు తెలిసినటువంటి ఓ జీవి, ఓ మానవుడా, నీలోనే ఉన్నాడు. అంతటా ఉన్నాను, నీలోనే ఉన్నాను. ఇదో పెద్ద బ్యూటీ. అలా దానిలోనే ఉన్నాడు అంటే శోధించవచ్చు. ఆ హిమాలయాల్లో దొరుకుద్ది, ఆ వృక్షం కింద ఉన్నాడంటే అదేంటి, అది సింహ వృక్షం, ఆ వృక్షం, ఈ వృక్షం అంటే వెళ్ళవచ్చు. కానీ నీలోనే ఉంటున్నా అంటాడు. ఆ ఎరుకు మనకు రాదు. సరే, ఆయన ఎదిగే ప్రయత్నం మనం ఏనాడు చేయాలి. మాకెట్లా కనపడతావయ్యా, మాకెట్లా కనపడతావయ్యా అంటే సత్యసాయిబాబా చెప్తారు, చీమ కాలు, చీమ ఎంత ఉంటుందండి, చీమ కాలు ఎంత ఉంటుందండి, ఆ కాలు కట్టినటువంటి గజ్జి మోత కూడా, అంత సన్నగా ఉన్నటువంటి మోత కూడా ఆయన వినగలుగుతాడు. అలాగే నీకు వినిపించగలుగుతాడు. ఆ ఇనే ఓపిక, ఆ నిశ్శబ్దాన్ని నువ్వు పాటిస్తున్నావా? ధ్యానంలో ఆ నిశ్శబ్దాన్ని పాటిస్తావు. ధ్యానంలో నిశ్శబ్దం పాటించకపోవడం ఏంటంటే ఎల్లుని దగ్గర నుంచి బేగ తీసుకున్నట్టా కూర్చున్నావు. ఇక్కడ బేగ తీసుకుని కూర్చుంటాను, పొలం లోపల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. లోపల యుద్ధం మామూలే, లోపల మామూలు నడగొండా. ఏం ఆలోచనలండి, భలే ఎక్కడ లేని ఆలోచన. అక్కడ ముయ్యంగా నువ్వు చెప్తాయండి ఎక్కడి నుంచో ఈగల్లాగా. కొంతకాలానికి ఇష్యూ అని చెప్పి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి అటు చేసి నాన్న తిప్పుబడి ఆ రణగుణ ధ్వను తగ్గించుకునేటప్పటికే నాకు ధ్యానంలో నేను పండిపోయానని అనుకుని రోజు నీ వయసు ఎంతో నువ్వు అన్ని నిమిషాలు కూడా చేయకుండా నీకు ఇతరులకు బోధించడానికి బయలుదేరతాం. ఇంకా ఎన్లైట్మెంట్ పొందలా లోపల. ధ్యానం నేర్పబడును, తప్పేం లేదనుకోండి, పంచుతున్నాను జ్ఞానాన్ని చెప్తున్నాను. అసలు మనం ఎంతవరకు పొందామండి?
ఎంత అంటే దీన్ని ఉద్దేశం ఏంటంటే ఎవరిని కించపరచడం కాదు, ఎంతగా మనం శ్రమ పడవలసి ఉన్నది ఈ విషయంలో, ఎంతగా కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంది, ఎంత ఏకాగ్రత అవసరం అనేటటువంటి విషయాన్ని చెప్తూ, కాబట్టి ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానమకర్తారం సపశ్యతి. ఎవడు కర్మలను చేసినా కూడా ప్రకృతి చేతనే సర్వ విధములుగా చేయబడుచున్నట్లుగాను. చూసారా? అట్లే ఆత్మను కర్త కాని వానిగాను చూస్తున్నాడు, అంటే తెలుసుకుంటున్నాడు. అతడే నిజముగా ఆత్మని దర్శించినవాడు, ఆత్మని చూస్తున్నవాడు అని లెక్క. అంటే నేను చేసేటటువంటి ఏ కర్మకి బాధ్యుడు ఆత్మ కాదు, ఆత్మ సపరేట్. చూసారా? ఆత్మకి అంటవు. ఈ కర్మలన్నీ కూడా నా బుద్ధి, నా మనసు, నా ఇంద్రియములు చేత మాత్రమే చేస్తుంది. చూసి చూడంగానే ఇది తినాలనిపించింది, చూసి చూడంగానే అబ్బా స్వీట్ భలే ఉందిరా, స్వీట్ తినాలనిపించింది. వెంటనే ఆ మైండ్ సిగ్నల్ ఇస్తుంది కాళ్ళ నరాలకి, నడవయ్యా అని. లెఫ్ట్ రైట్ మొత్తానికి ముందు నడిచి అక్కడికి వెళ్తాం. తీసుకోవయ్యా, తీసుకున్నాం కుడి చేత్తో. తింటే కదా తెలిసేది. తినిపించింది, తిన్నాం, భలే ఉందండి అని అన్నాం. సరే, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 పెరిగిందన్నాడు. వీటన్నిటికీ కారణం ఆత్మ కాదు, వీటన్నిటికీ కారణం నువ్వే. ప్రకృతి చే తయారు చేయబడినటువంటి ఈ శరీరంతో కూడినటువంటి, ఇంద్రియాలతో కూడినటువంటి, మనసుతో కూడినటువంటి, బుద్ధితో కూడినటువంటి ఈ రథం తప్ప ఆత్మకి సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు ఏ కర్మ చేయకపోయినా ఆత్మ నీలోనే ఉంది. అన్ని కర్మలు చేసినా ఆత్మకి హెచ్చుదనం లేదు, తగ్గుదనం లేదు. ఇన్ని కర్మలు చేశాడు కాబట్టి ఆత్మజ్ఞానం వెలిగిపోయిందంటే అది లేదు. ఇన్ని క్రతువులు చేశాడు, ఇన్ని గుండాలు తవ్వాడు, ఇగో ఇన్ని యజ్ఞయాగాలు పెట్టాడు, అబ్బా 12 గుండాలు తవ్వి 12 యాగాలు చేశాడన్నా ఆత్మలో హెచ్చుదల కానీ ఆత్మలో తగ్గుదల కానీ లేదు. ఎందుకంటే ఆత్మ సమభావంతో చూడమంటున్నాడు, అన్నింటిలోనే అలాగే ఉందంటున్నాడు. నేను ఇందాక కూడా అన్నా, ఆ ఆత్మశక్తి నాలోనే ఎక్కువగా ఉంటుంది, అంటే మనిషిలోనే ఎక్కువగా ఉంటుందేమో అనుకున్నా. అది కొట్టిపారేసాడు, లేదు అందరిలో సమానంగా ఉంటున్నానని చెప్పాడు. సరే, నీ ఇంట్లో కరెంటు, నా ఇంట్లో కూడా కరెంటు సమానమే అని వెలిగించుకునే బల్బులు, తిప్పించుకునే ఫ్యాన్ను బట్టి మనం ఆహా భలే ఉందండి, వాళ్ళ ఇంట్లో భలే వెలుగుగా ఉందండి. అవును, వాళ్ళ ఇంట్లో అన్ని బల్బులు పెట్టాడు, నేనేమో చిన్న బల్బు పెట్టుకున్నా. కరెంటు తప్పుగా. చూసారా? అట్లాగే ప్రకృతిలో ఉన్నటువంటి వికృతాలన్నీ తీసుకెళ్ళి ఆత్మకు రుద్దడానికి ప్రయత్నం చేయమాకండి. అది సపరేట్గా చూడగలిగినటువంటి వాడే. చూసారా అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ అంటున్నాడు, లోకంలో సర్వత్రా సమస్త కర్మలను ప్రకృతియే జరుపుతున్నది. ఆత్మ తటస్థముగా ఉంటుంది, సాక్షిభూతుడుగా ఉంటున్నాడు. వాస్తవంగా అతడు కర్త కానేరడు. అతని సాన్నిధ్యము మహిమచే ప్రకృతి క్రియలన్నింటినీ సర్వ విధములుగా నెరవేర్చున్నాయి. కానీ ఆయన సాన్నిధ్యం లేకుండా ప్రకృతిలో మళ్ళీ ఏది జరగదు. అంటే కరెంటు లేకుండా ఏ మిక్సీ తిరగదు, కరెంటు లేకుండా ఏ ఏసీ పనిచేయదు, కరెంటు లేకుండా ఏ బల్బు వెలగదు. బట్ కరెంటు ఉంటుంది. కానీ ఈ ఎరిగినటువంటి వాటికి, తిరిగినటువంటి వాటికి, ఈ వికృతాలన్నిటికీ కరెంటుకి అంటగట్టమాకండి. ఎందుకంటే ఆ కరెంటు ఏమైనా చేయగలదు, ఏమీ చేయకోకుండా ఉండగలదు. ఏమైనా చేయగలదు, ఏమీ చేయకోకుండా కూడా ఆ వైర్లు అలాగే ఉంటుంది. ఏమైనా దాంతో చేయించుకోవాలంటే నువ్వు దానికి ట్యూబ్లైట్ వెలిగిస్తే పెడితే అది వెలుగుద్ది, లేకపోతే మిక్సీ దానికి కనెక్ట్ చేస్తే మిక్సీ తిరుగుద్ది. ఏమి కనెక్ట్ చేయకుండా ఉన్నావా అలాగే ఉంటుంది. ఏమి చేయకోకుండా ఉండగలదు, చేయటానికి అది ఒక సోర్స్గా మాత్రమే ఉంటుంది తప్ప దాన్ని నిందించడానికి వీల్లేదు. అందుకని దాన్ని జాగ్రత్తగా వాడుకోవాల్సింది. అట్లాగే ఆ ఆత్మస్థితిని ఆ విధంగా చూడాలి. ఈ రకంగా ప్రపంచంలో సమస్త కర్మలు దేనిచే చేయబడుతున్నవి అంటే ప్రకృతి చే చేయబడుతున్నవి. అందుకని ప్రకృతికి పరమాత్మకి భేదం లేదయా, ప్రకృతిని ప్రేమించండియా. ప్రకృతి అంటే ఈ సర్వం కనపడేటటువంటి ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి చలములు, అచలములు, స్థిరములు, అస్థిరములు, అన్ని కొండలు, నదీ నదాలు అన్నీ కూడా ఈ కంటికి కనపడేటటువంటిది ప్రతిదీ కూడా భగవత్ యొక్క స్వరూపమే అని మన విశ్వరూప సందర్శనలో తేల్చి పారేశాడు స్వామి. అయ్యా నీ పూర్తి రూపం చూడాలని ఉందేనంటే
ఆయన ఏం చూపెట్టాడు? మొత్తం ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలన్నీ చూపెట్టాడు. నదీ నదాలు చూపెట్టాడు, కొండలు చూపెట్టాడు, గుట్టలు చూపెట్టాడు, గ్రహాలను చూపెట్టాడు, లోకాలను చూపెట్టాడు, పుట్టేవాడిని చూపెట్టాడు, చంపేవాడిని చచ్చేవాడిని చూపెట్టాడు. చూసారా? ఇటు తినేవాడిని చూపెట్టాడు, అటు బాధతో బాధపడ్డాడు. మొత్తం సర్వం నీ చూపెట్టాడు. అది నేను అన్నాడు. అంటే అన్నింటిలోనూ ఉన్నాను నేనే అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ ఇంకో మాట అంటాడు. మరి ఆత్మ ఏం చేస్తుంది చివరికి? అందుకే ఆత్మ ఏం చేస్తుంది అని అంటే అది ఏమీ చేయటం లేదు, అది అకర్త. కరెంటు ఏమీ చేయటం లేదు, కరెంటు అట్లాగే ఉంది. ఏంటి మరి చేసేది? దానికి అటాచ్ చేసినటువంటి బిల్లు తిరిగింది, దానికి అటాచ్ చేసినటువంటి మిక్సీ తిరిగింది. అవి ఇది చాలా కాన్ఫ్లిక్ట్గా ఉంటుంది. అంతా ఏంటనేది అనిపిస్తుంది. వెల్ సెట్. నిజం. రిపేర్ కరెంట్కి లేదు, రిపేర్ అనేది కరెంట్కి లేదు. నిజం. ఫ్యాన్ ఎప్పుడూ ఉంది, కరెంట్ ఎప్పుడూ ఉంది, కానీ ఫ్యాన్ ఆగిపోవచ్చు, ఫ్యాన్ బాగు చేయొచ్చు. అంటే ప్రకృతిలో మార్పు గురయ్యేటటువంటిది ప్రకృతి. చూసారా? ప్రకృతి మార్పు గురవుద్ది, కానీ ఆ చైతన్యం మాత్రం మార్పు గురవ్వదు. అది స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ నువ్వు. నేనంటే ఎవరంటే ఆ స్టాండర్డ్ నువ్వు. అంటే మనం ఆ స్టాండర్డ్కి ఎదగాలంటే అసలు ఎంత భావనలో మార్పు తెచ్చుకోవాలండి. అది ఆ భావనలోకి రావాలంటే అసలు నిజం. అందుకనే గురువు అన్నది. ఈ అద్వైతాన్ని పొందాలి అని అంటే సత్సంగంలో అటువంటి గురువులు దొరకాలే, కానీ మన పంట పండినట్టే. నిజంగా అటువంటి గురువు పడాలి సాష్టాంగం. ఎవడకు పడితే అడిగి కాదు. నాకైతే మాత్రం ఫుల్ ఆత్మాభిమానం. ఎవడ కాళ్ళ మీద పడితే ఆడి కాళ్ళ మీద పడడం. జ్ఞానం ఉన్నవాడు కాళ్ళ మీదే పడాలి. జ్ఞానం ఉన్నవాడి కాళ్ళ మీద పట్టం కదండి. ఊడికిని చేసిన తప్పే లేదు. ఎందుకంటే అసలు ఇంతటి పాయింట్ని వెలిగెత్తి చెప్తేనే కానీ మనకు అర్థం కావట్లేదే. లేకపోతే మన దేహభ్రాంతితో గుండిపోతాం కదా. అందుకని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటే మనకు ఆనాడు అర్థం కాల. ఎందుకు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అయినాడంటే సర్వం ఆయనే గురు రూపంలో వచ్చాడు ఆయన. చూసారా? అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందులో స్పిరిచువాలిటీలో గురువుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అసలు ఈ మాత్రం జ్ఞానం కూడా లేకోకుండా రుద్రాక్షలు కాషాయాలు వేసుకుని తెగ జోలు చూపించేసుకుని ఓం తత్సత్ అన్నీ అయిపోతాయి. ఏంటన్నా బూడిద అయ్యేది ఏమో అట్లా అయిపోద్దని ఈ టెక్స్ట్ బుక్లో ఎక్కడ స్వామి చెప్పాల. అట్లా అయిపోద్ది అనుకుంటే ఈ పూజ చేసేమనేవాడు. ఈడేందుకు నా పూజ చేసేవా, నేను అన్నీ చూసుకుంటాను అనేవాడు. అసలు నేను అన్నీ చూసుకుంటానని అన్నది. శక్తులు వేరు ఉంటారు. వశీకరణ విద్యలని ఈ చాలా గొప్ప విద్యలు ఉంటాయి. ఇప్పుడు చాలామందిని మనం అసలు ఆ యాటిట్యూడ్తో ఉండాలంటే అంత పెద్ద గురుజీతో దాకా కూడా అవసరం. ఎందుకంటే మన మైండ్ అంత వీక్నెస్గా ఉంటుంది. అంటే పూర్తి దేహభ్రాంతితో ఉన్నటువంటి ఆవిడ, చూసారా? పూర్తి దేహభ్రాంతితో ఉన్నటువంటి ఆవిడ అవతల దేహాన్ని చూసి ఆ దేహంలో నుంచి వచ్చేటువంటి మాటలకి వశీకరణ అయిపోయి దేహభ్రాంతితో వెళ్ళిపోయినటువంటి అజ్ఞానురాలు. చూసారా? అదే జ్ఞానవంతమైనటువంటి ఆత్మభావంతో ఉంటే అసలు ఒక చోట నుంచి ఒక చోట జరగాల్సిన పని లేదు. ఈ శరీరంతో పని లేదు, ఆ శరీరంతో పని లేదు, ఈ శరీరంతో పని లేదు. ఆత్మస్వదరం అంతే. అంత ఆత్మస్వరూపంగా దర్శించగలరు. చూసారా? అందుకని ఈ గురూజీలు, పెద్ద పెద్ద బాబాజీలు రకరకాలైనటువంటి వాళ్ళు మోసాలు చేయడానికి దానిలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కల్కి భగవాన్ అని చెప్పేసి ఆ ఆశ్రమంలో పిచ్చోళ్ళే తిరుగుతూ ఉన్నారు. అక్కడ పిచ్చోళ్ళు అయిపోతారండి. చాలా ఈ జర్నీలో సరిగ్గా సరైనటువంటి పంథాలు లేకపోతే మనంగా నిరూపించుకోలేక
డిపెండెన్సీ ఏర్పడిపోయిందంటే గురువు మీద గురువు కూడా మాయ అన్నాడు. చివరిలో ఎక్కడో చెప్తాడు, గురువు కూడా మాయే, ఒక దశకెళ్ళా గురువుని కూడా వదిలేయాలని అన్నాడు. గురువుని కూడా వదిలేయాలన్నాడు. అసలు మనగా తయారు చేస్తాడండి శ్రీకృష్ణ భగవానుడు. అసలు అద్భుతమైనటువంటిది అనమాట. కాబట్టి ఇక్కడ అంటే ఆత్మ అనేటటువంటిది ఏమీ చేయదు, అది అకర్త. దాని సాన్నిధ్యం చేత ప్రకృతి సమస్తమును జరుగుతున్నది. అది ఉంటుంది, దాన్ని ఆసరాగా తీసుకుని మిగతా అన్నీ తిరుగుతాయి. అవును అవును. కాబట్టి ఈ ప్రపంచంలో యథార్థముగా నేత్రములు కలవాడు ఎవడు అని అంటే ఇదిగో ఈ జ్ఞాన నేత్రం కలిగినటువంటి, ఈ ఎరుపు కలిగినటువంటి వాడు. ఈ ఎరుపు కలకపోతే అప్పుడు ఈ గురువులు వెంబడబడి ఇక దాసోహం అంట, సంసారాన్ని కూడా వదిలేసి. కాబట్టి స్పిరిచువాలిటీ అనేటటువంటిది అది వ్యక్తిగతం అండి. నిజం చెప్పాలండి, సామూహికమైనటువంటి సత్సంగంలో తెలుసుకున్నటువంటి విషయాల్ని వ్యక్తిగతంగా సాధన చేసేటటువంటిదే కానీ, చూసారా, మాస్గా అందరికీ ఒకటే మెడిసిన్ కాదండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకోవచ్చు, అంతే కదా. నేను చెప్పింది ఇదే అంటానికి కూడా లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలోంచి చూస్తారు. లేకపోతే భగవద్గీతకి ఇన్ని భాషలు ఎందుకు వస్తాయి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెర్స్పెక్టివ్లో చూసారా. ఆ నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఆ ఆత్మజ్ఞానమే. ఈ ప్రపంచంలో యథార్థంగా నేత్రములు కలవాడు అని అంటే అదిగో అటువంటి ఆత్మ అకర్త. ఆత్మ అకర్త. నువ్వు చేసేటటువంటి పాప పుణ్యాలకి దానికి ఏమీ అంటదు. ఆ పాపం పుణ్యం అంతా నీదే. అంటే నీదే అంటే శరీరానిది. దీన్ని బట్టే నీకు మళ్ళీ మరో జన్మ అనేటటువంటిది వస్తూ ఉంది. మళ్ళీ మరో జన్మ వచ్చినప్పుడు మళ్ళీ అది వచ్చి దూరం. అది ఎప్పుడు ఉంటుంది, ఈ జన్మలోనూ ఉంది, మరు జన్మలోనూ ఉంటుంది. జన్మ రాకోకుండా చేసుకోవాల్సింది ఈ శరీరంతో కూడినటువంటి మనసు ద్వారా, ఇంద్రియముల ద్వారా, వీటిని కంట్రోల్ చేసిన ద్వారా బుద్ధిభావాన్ని మార్చుకుని దేహభావంలో నుంచి ఆత్మభావంలోకి వెళ్ళటమే దాన్ని ఏమంటారు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళటం అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ జీవుడు ఈ బ్రహ్మాన్ని ఎప్పుడు పొందగలుగుతాడు, ఎట్లా పొందగలుగుతాడు? ఈ జీవుడు దేహంలో ఇరుక్కుపోయి ఉన్నాడు. ఇది ఒక జైలు. ఈ జైల్లో ఉన్నటువంటి ఈ జీవుడు ఎప్పుడు బ్రహ్మాన్ని పొందగలుగుతాడు? అప్పుడే స్వేచ్ఛ అన్నారు కదా. ఎట్లా పొందగలుగుతాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ యదా భూత కృతద్భావమేకస్తమనుపశ్యతి తతయేవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడు వేర్వేరుగానున్న ఈ భూత ప్రపంచమంతయు ఒక్కదాని యందు అంటే పరమాత్మ యందు ఉన్నదానిగను మరియు దాని నుండే విస్తరించుతున్న దానిగను వీక్షించునేస్తున్నాడో అప్పుడు మాత్రమే మనుషుడు బ్రహ్మాన్ని పొందుచున్నాడు. అటువంటి పరిస్థితిలో, అటువంటి ఆలోచనలోకి, అటువంటి దృక్పథంలోకి ఉండాలి అని అంటే నిత్యం ఏ వస్తువును చూసినా, ఏ కదిరేవాటిని చూసినా, కదలవాటిని చూసినా ఇదంతా చైతన్యమే కదా, ఇదంతా కరెంటే కదా అన్నట్టుగా ప్రతి వ్యక్తిలోనూ ఆ చైతన్యాన్ని దర్శించగల స్థితిని అలవర్చుకోవాలి. బలవంతంగానే ఎందుకన్నానంటే మనం దేహభ్రాంతితో ఉన్నాం కాబట్టి. ఇందా చెప్పినట్టు మన అడ్రస్ చెప్పడం అంటే మన ఇంటి పేరు, మన గోత్రం పేరు, మన పేరు ఏ చెప్తాం, కానీ నేను ఆత్మహత్య చెప్పడంగా చూసారా ఆ భావంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు అటువంటి ఆత్మభావంలోకి వెళ్ళినప్పుడు ఈ కులాల గుంపులాట్లు, ఈ ప్రాంతాల యొక్క వేరువేరు భావనలు, ఈ భాషల యొక్క వేరువేరు భావనలు ఏమీ ఉండవండి. చూసారా, అట్లాగా ఎవడు వేరువేరుగా ఉన్నటువంటి ఈ భూత ప్రపంచం అంతా అంతేగా వేరువేరుగానే ఉంటుందిగా. నువ్వు వేరు, నేను వేరు. నువ్వు నల్లగా ఉంటావు, నేను తెల్లగా ఉంటాను, నా ఎర్రగా ఉంటుంది, లేదా ఇంకో రంగు ఉంటుంది. మీరు ఒక రంగు మాట్లాడతారు, నేను ఒక రంగు మాట్లాడతాను. ఈ జీవులు ఇట్లా పెడితే మరి మిగతా జీవులు వేరువేరుగా ఉన్నాయి. ఒకటేమో బారుగా ఉంటుంది, ఒకటేమో పొట్టిగా ఉంటుంది, ఒకటి లావుగా ఉంటుంది, ఒకటి 4 కాళ్ళు ఉంటుంది, ఒకటి 3 కాళ్ళు ఉంటుంది. కాళ్ళ చేతి చూస్తేనేమో 18 కాళ్ళు ఉంటుంది. దానికి పాము చూస్తేనేమో కాళ్ళే లేవు. అది నడుస్తుంది, మనం నడుస్తున్నాం. కాళ్ళు ఉన్నవాడు నడుస్తుంది, కాళ్ళు లేని పాము నడుస్తుంది. ఏంటి అసలు ఏముంది? అసలు ఏం వేరియేషన్స్ చూడండి, ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి అసలు. నిజంగా ఆలోచిస్తే అసలు కాళ్ళు నడుస్తుంది,
కాళ్ళు ఉన్నాయి మాత్రమే నడుపుతాయి అని అంటే కాళ్ళు లేని అది నడుపుతుంది. మరి జలగా దానికి కాళ్ళు లేవు, ఇట్లా ఇట్లా అంటే అది వెళ్తూ ఉంది. ఇట్లా చాలా జంతువులు. ఈ రకంగా ఇన్ని వేరియేషన్స్ కూడా అన్నింటిలోనూ ఉన్నటువంటిది ఆ చైతన్యమే, ఆ కరెంటే, ఆ ఆత్మే అనేటటువంటి భావన ఎవరు డెవలప్ చేసుకుని మళ్ళీ అది విస్తరిస్తూ ఉంటుంది. సృష్టి విస్తరిస్తూ ఉంటుంది. సృష్టి విస్తరిస్తుంది అని అనటానికి కారణం ఏంటి? తెలుసుగా 30 కోట్ల జనాభా స్వాతంత్రం వచ్చినప్పుడు విస్తరిస్తుందా లేదా? ఇప్పుడు 150 కోట్లు ప్రపంచ నెంబర్ 1 జనాభా. విస్తరిస్తున్నావా లేదా? విస్తరించిన ప్రతి జీవిలోకి ఆత్మ దూరి ఉందా లేదా? అంటే విస్తారంగా పెరుగుతూ ఉందా లేదా? చూసారా? అట్లాగా అంతు పొంతు లేనటువంటి ఆత్మ ఈ సృష్టి. ఎవరు వేరుగా చూస్తారో వాడే బ్రహ్మాన్ని పొందుతాడు. అదే అంటే అనేక ప్రాణికోట్లతో కూడి వేరువేరుగా కనిపించి జగత్తు వాస్తవముగా ఒకే స్వరూపమై ఉన్నది. ఒకే స్వరూపాన్ని నుంచి ఇన్ని డైవర్సిటీస్ వచ్చినాయి అనే భావన నీకు స్థిరపడాలి, అనే భావన నీకు స్థిరపడాలి అనేటటువంటి విషయాన్ని మనకి రూట్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అనుపస్థితి అంటే పశ్యతి అని చెప్పక అనుపస్థితి అని చెప్పడం వల్ల అట్టి ఏకత్వమును మాటి మాటికి అభ్యాసం ద్వారా లెస్సగా చూడాలి. అది అంతా ఒకటి అంతా ఒకటి అని మాట ద్వారా అంటాం కాదు, నిదానంగా అలవర్చుకోవాలి. అందరూ సమానమే, అంతా ఒకటే. అందుకని వసుదైక కుటుంబం అని మన వాళ్ళు సనాతన ధర్మంలో ఎందుకు చెప్తారు? ప్రపంచంలో ఉన్నటువంటి 8 కోట్ల జనాభా కూడా వసుదైక కుటుంబం అని ఎందుకు చెప్పారు అని అంటే ఆ బ్రహ్మ నుంచే వచ్చింది, ఆ ప్రజాపతుల నుంచే వచ్చింది, ఆ మహామునుల ద్వారానే సంసారం ఏర్పడింది, వాళ్ళ ద్వారానే ఈ జాతి అంతా వచ్చింది. తర్వాత మనం పెట్టుకున్న వాడు రెడ్ ఇండియన్ అని, ఈడు నార్త్ ఇండియన్ అని, లేకపోతే సౌత్ ఇండియన్ అని, లేకపోతే ఆడు అమెరికా వాడని, ఈడు మనం తీసుకున్నటువంటి వెళ్ళలే. కానీ మనిషి యొక్క నిర్మాణాలన్నీ కూడా ఇట్లా వచ్చినవి. అందుకని నీకు నాకు అందరికీ సంబంధం ఉంది. అందుకని వసుదైక కుటుంబం మనం పెట్టుకున్నాం. ఈ వరుసలు వ్యవహారాలు బంధుత్వాలు ఇవన్నీ మన సౌలభ్యం కోసం ఇదంతా ఒకటే కుటుంబం అనేటటువంటి విషయాన్ని అంటే ఎందుకంటే ఆ వచ్చింది కూడా బ్రహ్మ ఆ సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ఆ పరమాత్మ దగ్గర నుంచే వచ్చినాయి. కాబట్టి అందరం ఆయనకి సంబంధించిన వాళ్ళమే. కాబట్టి ఎట్లాగా ఇటువంటి భావాన్ని డెవలప్ చేసుకోవాలి అని చెప్తూ బ్రహ్మ సంపద్యతే తవ మనుజుడు మోక్షమును ఎప్పుడు పొందగలడో ఆ సుముహూర్తం ఇచ్చట తెలియజేయబడుతున్నది. అది ఏంటంటే ఒకానొక నిర్దిష్ట సమయము కాదు, ఏ సుముహూర్తము అతడు భిన్న భిన్న రూపములతో కూడినటువంటి జగత్తును ఏకమగు పరమాత్మ యందు కల్పింపబడి ఉన్నటువంటి దానిగా అని దాని నుండి విస్తరించిందని తెలుసుకున్నో ఆ ముహూర్తం నుంచి అతడు అట్టి బ్రహ్మజ్ఞానం పొందుతాడు. అంటే దీనికి ముహూర్తం లేదు. అది నీ మనస్సు, నీ ఇంద్రియాలు, నీకున్నటువంటి సాధనా శక్తి, ఆ బలం, ఆ సాధన బలం చేత నువ్వు ఎప్పుడైతే ఈ జగత్తంతా ఒక్కటే అనేటటువంటి భావన నిజంగా నీకు కలిగిందో నీకు ముక్తి లేదా మోక్షం అంటారే అది కలిగినట్టే. అంటే ముక్తి మోక్షం అనేటటువంటి ఏ కొండ మీద లేదు, ఏ దూరానో లేదు, ఎక్కడికో పరిగెత్తుకుని తెచ్చుకునేది కాదు, ఎవరు ఇచ్చేది కాదు. అది నీ అంతటికి నువ్వే భావనా రూపంతో పొందవలసినటువంటిది. అటువంటి భావనా రూపంతో పొందవలసినటువంటి మనస్సుని ద్వారా ఈ ఇంద్రియం అనేటటువంటి మనస్సు బుద్ధి చేత నువ్వు అటువంటి భావనలోకి వెళ్ళిన రోజున ఇక మనస్సు చచ్చిపోయి ఈ మొత్తం జగత్తంతా నేనే అప్పుడు వస్తుంది. అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ. అది ఒక్కొక్క వేదం చివరిలో నిర్దేశించినటువంటి ఫలితం అనమాట. ఆ వేదం యొక్క సారం అంతా అహం బ్రహ్మాస్మి. ఋగ్వేదం అంతా చదివితే వచ్చింది అహం బ్రహ్మాస్మి. అంటే ఈ మొత్తం ఆవరించింది నేనేటటువంటి భావనలోకి వెళ్ళిపోతాడు. ఆ వేదాన్ని జీర్ణింపజేసుకుని ప్రాక్టికల్గా అనుభవించుకోవాలి. అటువంటి స్థితికి వీడుంటమే ముక్తి లేదా మోక్షం. చూసారా? అంటే దీన్ని బట్టి అర్థమైందా? మోక్షం ఎవరన్నా ఇచ్చేది కాదు అని మనంతటికి మనమే సాధించుకోవాలి. అందుకనే ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలని ఏనాడో చెప్పేసి అట్లా చెప్పకపోతే నన్నే పూజించండి, ఇదిగో నన్నే ఈ పూలతోనే పూజించండి, నేను అన్నీ చూసుకుంటానని ఎప్పుడు ఇంత వ్యాపారం అవసరం? మనందరినీ కట్టు బానిసల్లా చేసేసి ఆయన చుట్టూ గ్యారంటీ తిప్పుకునేవాడు. ఈనాటి వీళ్ళలాగా అయితే ఆయన మనందరినీ ఇవన్నీ గొడవంతా పడలేరా, అవన్నీ నేను చూసుకుంటానులే. కానీ చూసారా
అవన్నీ నేను చూసుకుంటా, అక్కడ పడేసుకో, 1,00,000-2,00,000 సూట్ కేసు అక్కడ పడేసుకో, అవన్నీ చూసుకుంటా, ప్రాజెక్టులు కావాలి, నీకు ఎందుకు అవన్నీ ప్లాన్ అప్రూవ్ నీకు అయినా అవసరం 2 లక్షలు అన్నారు ఇచ్చేసి అకౌంట్లో ఇచ్చి అని అంటాడు మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. అట్లాగానే ఓడి నీకెందుకయ్యా ఈ గొడవ, ఇవన్నీ పడలేరు, నన్ను అసాన దాసుడుగా నేను అన్నీ చూసుకుంటానన్న మాట ఎక్కడ అనలేదండి. శ్రీకృష్ణుడు గొప్ప మోసం చేసేటటువంటి వాడు ఎవడైనా సరే గ్యారంటీగానే మన్నగా తీర్చిదిద్దుతున్నాడండి. అసలు ఎంత గొప్ప టెక్స్ట్ బుక్ ఇది మనకు అర్థమవుతుంది. అట్లాగా ఇక్కడ ఇంకో మాట అంటున్నాడండి, దీన్ని బట్టి ప్రపంచమున అనేక తత్వమును చూచుట బంధలక్షణమనియు ఏకత్వమును చూచుట మోక్ష లక్ష్యమనియు స్ఫురించుతున్నది. కావున విజ్ఞుడగు వాడు నామరూపములను విడనాడి, అది ఫస్ట్లో నేను చెప్తే చాలామంది కొంతమంది ఏంటి నామాన్ని రూపాన్ని కూడా వదిలేయమన్నాడు, అసలు అన్నిటికీ మించింది నామమే కదా కలియుగంలో, ఆ నామాన్ని గుచ్చుకుని అలాంటివి చాలా అన్నారు కదా అని అంటే అది ఒక జస్ట్ వే అండి. ఆ మాత్రం కూడా చేయకోకుండా మెదడుకుని కూర్చుంటాడని చెప్పాను. కానీ నిజంగా నామరూపములు లేనటువంటి ఆ స్థితి, నామం రూపం కూడా లైవ్ అయిపోతుంది. ఒక స్థితిలోకి వెళ్ళేటప్పుడు లైవ్ అయిపోతుంది. మనకి గాఢ నిద్రలో తెలుస్తున్నాయి, ఇవన్నీ ఏం తిరగట్లేదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు 24 గంటల్లో నిద్రపట్టేటటువంటి 6 గంటలు తీసేసి మిగతా మిగిలిన గంటలన్నీ ఆ 22 గంటల 21 గంటలు కూడా నామాన్ని ఉచ్చరిస్తూ రామ 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 అని పడుకున్నావు. గాఢ నిద్ర పట్టింది, నీ రామ ఏమైపోయింది? లైవ్ అయిపోయిందిగా. తెలుస్తుందా మనకి? గాఢ నిద్రలో ఏమీ తెలియట్లేదు. గాఢ నిద్రలో ఏమీ తెలియనటువంటి గాఢ నిద్ర అంటే దానిలో నీ నామం తెలియలేదు, నీ రూపము తెలియదు. రూపము రాలేదు, నామం రాలేదు. చూసారా? నామరూపాలు కూడా కొంతవరకు స్పిరిచువాలిటీ దారి చూపించటానికే. కలియుగంలో ఆ మాత్రం కూడా చేయరేమో, యజ్ఞయాగాది క్రతువులు ఎట్టాగో చేయరు, అందుకని నామోచ్చారణ చేయండి అంటే ఇవన్నీ ఇంద్రియాలని వశపరుచుకుంటానికే. వశపరుచుకున్నంత మాత్రం నీకు మోక్షం వచ్చిందని అనుకుంటానికి వీల్లేదు. అది ఒక స్టెప్ అంతే. నీ ఇంద్రియాలన్నింటినీ ఏకాగ్రతం చేసేటందుకు నామ ఉచ్చారణ ఉపయోగపడుతుంది. ఇంకెక్కడా పెట్టకుండా శ్వాస మీద ఎందుకు పెట్టమన్నాడు, అట్లాగే ఇంకెక్కడా పెట్టకుండా నామ ఉచ్చారణ మీద ఎందుకు పెట్టమన్నాడు? నీకు ఇష్టమైనటువంటి రూపం, నీకు ఇష్టమైనటువంటి నామం మీదే ఇంద్రియాలన్నింటినీ కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ ఏకత్వమే నిశ్శబ్దానికి దారితీసి అదే సమాజ స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి ఇట్స్ ఎ వే. ఆత్మసాక్షాత్కారం పొందేటటువంటి సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత ఇక నామరూపాలకు ఆడవు. అక్కడ నామరూపాలతో పని లేదు, అక్కడ మనకు అసలు పని లేదు. అక్కడ నామరూపాలు అనేటటువంటిది పడవ లాంటిది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పడవ వన్స్ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళిన తర్వాత పడవను వదిలేస్తాం, అంతే. వదిలేస్తాం లేదా? సేమ్ అంతే. ఆత్మజ్ఞానం పొందేంతవరకే, ఆత్మజ్ఞానం ఆ ఏకత్వం మొత్తం ఇదంతా ఒకటే, నేను అందులో ఒకటే అనేటటువంటి భావన వచ్చేంతవరకే అది కుదరటానికి, ఆ ఏకాగ్రత కుదరటానికి నామరూపాలను తీసుకోమన్నారే కానీ నామరూపాలు మాత్రమే నేను అని అంటలే. అలానే నామరూపాలు అవసరమే. కాలువ దాటడానికి పడవ అవసరమే కానీ పడవను కూడా వదిలేయాలి. ఎప్పుడు? కాలువ దాటిన తర్వాత. దాటేంత వరకు కావాలి. దాటిన తర్వాత కూడా నామరూపాలను పుచ్చుకుంటానికి వీల్లేదు. అప్పటికి లైవ్ అయిపోతుంది, నామరూపాలు కూడా ఉండవు. అటువంటి నిశ్శబ్దమైనటువంటి సమాధి స్థితికి వెళ్ళాలంటే ఎంత సాధన చెయ్యాలి, ఎంత ఆత్మభావంతో ఉండాలి. దీన్ని బట్టి ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుషుడు బ్రహ్మను ఎప్పుడు పొందగలడంటే ఎప్పుడీ భిన్న రూపములతో కూడినటువంటి సమస్త ప్రపంచం అంతా కూడా ఒక్క పరమాత్మ యందున్న దానిగా, దాని నుండే విస్తరించిందిగా వీక్షించగలడో అప్పుడే బ్రహ్మమును పొందినవాడు అవుతాడు. అసలు భావంలో ఎంత స్ట్రాంగ్నెస్ ఏర్పరచుకోవాలో చూడండి. ప్రాక్టీస్ అంతే. ఒకళ్ళు ఇప్పుడు చెప్పంగానే కొంతమంది పట్టుకుంటారు. వాళ్ళకి మరి ఉన్నారుగా మనకి ప్రపంచంలో మన ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళు 20 ఏళ్ళకే 15 ఏళ్ళకే ఉంటారు. అదే ఎక్సెప్ట్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, కరెక్టే. పదార్థం బాగా మీరు తయారు చేయగలుగుతున్నారు అని అంటే దీని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. ఇవాళ ఏదో యూట్యూబ్లో చేసి చేయటం కాదు. అంతకుముందు ఎవరో చేసి చూసారు, అంతకుముందు అమ్మమ్మలు చేసింది విన్నాం, అంతకుముందు నాయనమ్మలు చేసింది విన్నాం. ఇవన్నిటికి ఫలితంగా మనం ఆ పర్ఫెక్షనిస్ట్ వస్తాం.
అలాగే ఆత్మజ్ఞానం పొందేటటువంటి విషయంలో ఎప్పటి వరకు అనేది దీని డ్యూరేషన్ లేదు. అందుకనే ఎవరో ఆయన జనకుడుని అష్టావక్రుడిని జనకుడు అడుగుతాడు, ఆత్మజ్ఞానం పొందాలంటే ఎంత టైం పడుతుంది? సింపుల్, నువ్వు గుర్రం ఎక్కుతావు, రాజు కదా జనకుడు, జనక మహారాజు, సీతమ్మ తల్లి తండ్రి, ఆయన మా రాజర్షి కదా, రాజు ప్లస్ ఋషి రాజర్షి. ఆయన అడుగుతాడు అష్టావక్రుడిని, ఆత్మజ్ఞానం పొందాలని అంటే ఆ ఎరుక నాకు రావాలంటే ఎంత టైం పడుతుంది, డ్యూరేషన్ ఏంటని ఇట్లాగే అడుగుతాడు. అడిగితే నువ్వు గుర్రం ఎక్కుతావు కదా, గుర్రం ఎక్కేటప్పుడు ఈ కాలు ఆ రికాబు ఏదో అంటారు, ఈ ఉంగటంలో పెట్టి ఇలా కాలు తిప్పి మళ్ళీ ఆ ఉంగటంలో పెట్టి అంతలోపు నీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది అని అంటాడు. అంత ఈజీగా అంటాడు. సరే, చాక్ పీస్ తీసుకుని బోర్డు మీద మాస్టారు ఒక లెక్క అలా సూత్రాన్ని దాన్ని సూత్రీకరించి చివరికి అలా వస్తుండగానే నాకు అర్థమైపోయిందండి అని అంటాడు ఒకడు. నీకు చెప్పాల్సిన అది చూశాడు, నెక్స్ట్ స్టెప్ పెట్టి వీడికి అర్థమైపోయింది. మొత్తం అయిపోయి మొత్తం భాగాహారం అంతా అయిపోయి శేషం కూడా వచ్చిన తర్వాత ఇది ఎట్టా వచ్చిందండి అని అడుగుతాడు. నాలుగు ఏమిటా అంటే మరి దాన్ని చెప్పలేం. నా బ్యాక్గ్రౌండ్ అదేమో, ఆయన అంటే నా పూర్వజన్మ ఫలితాల వల్ల నాకు కలిగినటువంటి ఇంటెలిజెన్స్ ఇంతేనేమో అలా అని చెప్పేసి అందరికీ ఒకే రకంగా ఒకే టైంలో ఒకే విధంగా ఉండడానికి ఇది వీలేదు. అందుకనే స్పిరిచువాలిటీ అనేది వ్యక్తిగతమైనటువంటిది. వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థనే ఇవాళ ఎంత ఆర్భాటంగా చేస్తున్నాం. ఈ ఆర్భాటంగా చేసేటటువంటి ఏ పూజా కార్యక్రమాలు, ఏ క్రతువులు కూడా అలానే చేయొద్దని అంటలా, మోక్షానికి దారి తీయు. ఇది చాలా సైలెంట్గా వ్యక్తిగతంగా ఒక రూమ్లో అన్ని తలుపులు వేసుకుని చేయవలసినటువంటి సాధన మోక్షం కోసం. అందుకనే లేకపోతే సమాజంలో కూర్చొని చేసేవాళ్ళు గోసుగుట్టు కట్టుకుని అక్కడికి ఎందుకు పోయారు, ఇవన్నీ ఎందుకు వదిలించుకున్నారు? మనం అట్లా కట్టుకుని అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడుండి తరించేటటువంటి విధానంలో తరించాలి. చూసారా, ఆ భావంతో ఉండాలి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాదం అందకపోతే నెత్తి నూరు బాదుకుంటాం, ఆరత అందకపోతే నెత్తి నూరు బాదుకుంటాం. వామ్మో ఇక్కడ దాకా వచ్చాం, గంగలో మునగలేదే నేను కదా. గంగలో ఆవిడ కూడా మారిపోయింది, ఇప్పుడు పర్వాలేదు అంటారు. ఎందుకులే ఆ లాడ్జిలో దిగాక ఆ లాడ్జిలో కూడా గంగానది నీళ్ళు దగ్గర పోసుకున్నాక ఇప్పుడు ఆ వరదలు వచ్చి నాన్న భయంకరంగా ఉంది. ఎందుకంటే మునిగిన ప్రతి ఒక్కరికి అక్కడ మేము 10 మంది జ్వరం వరదలండి, కొంచెం కాలు జరిగిందంటే వెళ్ళిపోతాం. ఆ స్థితికి ఎలా అంటే మనం చిన్నటి దగ్గరే ఇంత ఖర్చు పెట్టుకుని కాశీలు గంగలో మునగలేదా? ఎంతమంది అడిగారో నన్ను. మునగలే, నిజంగానే మునగలే. ఎందుకంటే బాగా పైదాకా విపరీతంగా తన్నుకుంటూ వచ్చింది, లోపలికి ఎలా చేయలేదు. అన్ని ఘాట్లన్నీ మూసారు, పోలీసు వాళ్ళని పెట్టారు. అక్కడక్కడ దొంగచాటుగా 1-2 ఘాట్లు ఉంటే వీళ్ళు అక్కడ వీళ్ళందరూ వెళ్ళి మునిగి వచ్చారు. అందరికీ జ్వరాలు వచ్చినాయి. కారణం ఏంటంటే వరద జలాలు కదా అవి. అప్పుడు నేను చూసా చాలా మురిగ్గా ఉన్నాయి. ఆ సైకిల్ స్వామి ఆశ్రమం దగ్గర చాలా తేటగా ఉన్నాయి. ఏమిటి రాని ఈ గంగా రైట్, వెరీ గుడ్, పోసేసుకో. ట్యాప్ తిప్పాం, గంగా ఏంటి స్నానం చేయకుండా ఏంటి అని చెప్పి నేను స్నానం చేస్తే అసలు 20-30 వేలు అయితే 9 రోజులు ఉంటారు మక్క వాళ్ళు అక్కడే పడిపోయింది. అందుకనే మనం మొట్టమొదటి చాప్టర్స్లో మనం దొరికిన దాంతో సంతృప్తి పడాలి, లభించిన దాంతో తృప్తి పడాలి అనేటటువంటి మొట్టమొదటి చాప్టర్లో మనం చాలాసార్లు మాట్లాడాం. చూసారా, అది కేవలం ఈ వస్తు వాహనాల్లోనూ తినే పదార్థాల్లోనే కాదు, ఇదిగో ఇటువంటి తీర్థయాత్రలో కూడా. తీర్థయాత్రలో కూడా అటువంటి భావన కలిగిందంటే మనం రైట్ వేలోనే ఉన్నట్టు. వీడొకటి కానీ మెంటలో వచ్చిందంటే కాశీ వెళ్ళి గంగలో మునక్కోకుండా రైట్ వేలో ఉన్నారంటాడేంటి అని అనుకోవచ్చు. పరిస్థితులు అనుకూలించలేదు, దానికి ఎందుకు బాధపడతాం? ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి బాధపడటమే, గుడివాడ దిగేంత వరకు బాధపడటమే. కాశీ వెళ్ళారా అని ఎవరైనా అడిగితే వెళ్ళాం కానీ గంగలో మునగలేదండి అంటే అడగకపోయినా చెబుతాం. ఆ ఆంజనేయ స్వామి గుడిలో పనిచేసి ఆ సుబ్బారావు గారి దగ్గర కాశీ వెళ్ళారట కదా అన్నాడు. వెళ్ళామండి అన్నాడు. వెరీ గుడ్, మొత్తానికి గంగా స్నానం చేయలేదా? మళ్ళీ బతుకుమంది మళ్ళీ ఇదేంటారు బాబు, నేను పాపం చేసినట్టుగా.
30,000 వెళ్ళినాయి అన్నారు. మా అక్కలు ఇవన్నీ కూడా మనసు గోల్డ్ ఆడేటటువంటి నాటకాలు. పడిపోయారు అందరూ. ఈ మనసుకేను ఆ ఆత్మకి సంబంధం లేదు. ఈ మనసుకి ఆత్మకి సంబంధం లేదు. కానీ ఆత్మను చేరుకోవాలంటే మనసు ద్వారానే వెళ్ళాలి. సరే, ఇంత విడివిడిగా చూడగలిగేటటువంటి జ్ఞానాన్ని నేర్పేదే ఈ టెక్స్ట్. మనం ఓరల్గా తెలుసుకుంటేనే అమ్మో ఎంత ఉందా అనిపిస్తుంది. సాధనలోకి వెళ్తే ఏమవుద్దంటే మనకి చదివిన విషయాలు మనకి వ్యక్తికి వచ్చి ఆ సాధనలో ఒక్కొక్కటి కనపడుతూ ఉంటాయండి. ఇది ఈ టెక్స్ట్ బుక్ పోదాం సరే. అందుకని మనం ప్రైమరీగా ఈ సాధనలో ముందుకు వెళ్ళడానికి అయిపోయింది, టైం అయిపోయింది కాబట్టి ఆఖరిగా ఒకే ఒక ముక్కతో మనం నేను ఈ చాప్టర్ కదలట్లేదు చూసారా. చాప్టర్ ఇవాళ వదిలిచ్చేసేద్దాం టకటగా. నెక్స్ట్ ఏంటది గుణత్రయ విభాగంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అన్నీ కలిసి సో ఆఖరిగా అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ అర్జున, ఆది లేనివాడు అంటే కారణరహితుడు అవుట చేతనం, త్రిగుణరహితుడు అవుట చేతనం వలన ఆ పరమాత్మ శరీరం ముందు ఉన్నప్పటికీ ఏమీయూ చేయకయు దేని చేతను అంటబడకయు ఉన్నాడు. పరమాత్మ ఎలాంటి వాడు, ఎంత క్లీన్గా ఉన్నాడు చూసారా. ఆయనకి ఏ ఫీలింగ్స్ లేవు, ఏ గుణాలు లేవు, మంచి లేదు చెడు లేదు, రాజసికం లేదు, సాత్వికం లేదు, తామసికం లేదు. ఏ గుణాలకి లేని వాడికి అసలు గుణాలే లేనప్పుడు గుణాల ప్రభావం చేతనే కదా మనం కర్మలోకి వెళ్ళగలిగేది. మంచి పని చేయగలుగుతామో చెడ్డ పని చేయగలుగుతాం. అసలు అవేమీ లేవు. అటువంటి లేనివాడికి అవన్నీ ఆపాదించుకోకుండా విడిగా చూసారా ఆదియు అంతము లేనటువంటి ఆ చైతన్యాన్ని నువ్వు ధ్యానించాలి. అందుకని నిర్గుణోపాసన మొట్టమొదట చెప్తే అర్థం కాదు, పిచ్చోడు అంటారు. అది అర్థం కాక రెంటికి చెట్ట రేవడు అవుతాడని చెప్పేసి సగుణోపాసన ద్వారా నాకు ఇష్టమైన సగుణోపాసనే, నాకు ఇష్టమైన సగుణోపాసనే, నాకు ఇష్టమే లేదు, అదే పాటించండి అంటూ మొత్తం చెప్పేదంతా నిర్గుణోపాసన. శ్రీకృష్ణుడు ఎంత ట్యాక్ట్ఫుల్గా చెప్పాడు తెలిసే విషయాన్ని. మొట్టమొదట కనుక సగుణోపాసన నాకు అదేదో కొంతవరకు పెద్ద అని పక్కన పెట్టేసి ఇదే నిర్గుణోపాసన అని అంటే కనపడని నిర్గుణాల గురించి, కనపడినటువంటి నిరామయం గురించి, శూన్యం గురించి, అది వాళ్ళు అల్లా అన్నట్టు వాళ్ళకి ఏం తోయిక పైకి చూసినట్టు మనం కూడా పిచ్చోడం అయిపోయేవాడు. అందుకని సగుణోపాసన ద్వారా నిర్గుణోపాసన వెళ్ళటం అనేటటువంటి ఎంత ఉత్తమమైందో, ఎంత ట్యాక్ట్ఫుల్గా చెప్పకనే చెప్పాడు. చెప్పి ఇది కరెక్టు, ఇది తర్వాత అని అల్లా మీ స్థాయిని బట్టి చేయండి అని అంటూ మెల్లిగా నిర్గుణోపాసన వైపు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు అటువంటి చైతన్యం. కరెంటుకి ఏ రూపం ఉందండి? మనకు ట్యూబ్లైట్కి రూపం ఉంది కానీ కరెంటుకి రూపం ఉందా? కాబట్టి అటువంటి జ్ఞానాన్ని గురించి మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఇవాళ కాస్త లేట్ అయిపోయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముగించుకుని ఒక పాటతో ముగించుకుందాం. జై సాయిరాం.